చెప్పండి, ఈ రోజు అంటే జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తల నిరసన కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు మనం వరంగల్ స్వామిని కూడా చూసాం. నెక్స్ట్ కరీంనగర్ లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఏదైతే ఈ నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా ఉంది. ఈ సింగరేణి ముందే ఎజెండాగా ఉంది. కేటీఆర్ పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఈ ప్లకార్డులు చేతబట్టి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అయితే బీజేపీని గో బ్యాక్ మోడీ అనే నినాదాలతో ఎక్కువగా జిల్లాల వ్యాప్తంగా దీన్ని ప్రధాన అంశంగా చేస్తున్నట్టుగా ఉంది. కరీంనగర్ లో పరిస్థితి ఏంటి? గుడ్ ఈవినింగ్ శిరీష. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఏదైతే ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీతో అధికార పార్టీతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిరసన గలం వినిపించారు. ఈ రోజు జిల్లా కేంద్రంలో సిపిఐ, సిపిఎం మనం విజువల్స్ లో చూడొచ్చు. అంబేద్కర్ సాక్షిగా ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత విభజన హామీలను కూడా విస్మరించారు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపించడం జరిగింది. ఏదైతే విభజన హామీలు అంటే ఇది తెలంగాణకు తలమానికంగా ఉన్న సింగరేణి బొగ్గుగని ఏదైతే దారాదత్తం చేయడానికి పూనుకున్నారు. అంబానీ, అదానీ లాంటి వాళ్లకు ప్రైవేట్ పరం చేసి కట్టబట్టడానికి కొరకు ఈ చర్య హేయమైన చర్య అని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఒక్క సింగరేణిలో కాకుండా ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ, అంటే ఇది ఈ ఒక్కసారి కాదు, అంటే ప్రధాని మోడీ టూర్ ఎప్పుడున్నా కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ తమ నిరసన గలాన్ని వినిపిస్తూ ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు, ధర్నాలు అయితే చేపట్టారు. గోదావరి ఖని ఏదైతే సింగరేణి ఉంటుందో గోదావరి ఖని ప్రాంతంలో పెద్ద ఎత్తున మహా నిరసన కార్యక్రమం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిలుపు మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కుప్ప ఈశ్వర్ కూడా హాజరయ్యారు. తను ఒక తీవ్ర పదజాలం కూడా చేయడం జరిగింది. తెలంగాణ పట్ల మోడీ విషం కక్కుతున్నారని చెప్పేసి ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం చేసి ఏదైతే సింగరేణి కార్మికుల పుట్ట కొట్టే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సింగరేణి కార్మికులంతా కూడా సన్నద్ధం అవ్వాలి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కూడా ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈ మనం విజువల్స్ లో చూడరు, అంటే ఒక ఏదైతే అధికార పార్టీ నేతలు మోడీ టార్గెట్ గా ఏదైతే మోడీకో హటావో సింగరేణికో బచావో అంటూ ప్లకార్డులతో నిరసన తెలపడం జరిగింది. హైదరాబాద్ గో బ్యాక్ అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతా కూడా కావాలని బీజేపీ పార్టీ పట్ల దుమ్మెత్తిపోయేసే కార్యక్రమం పెట్టుకున్నారని చెప్పేసి కూడా బీజేపీ కార్యకర్తలు కూడా ఇటు పలు నిరసనలకు పిలుపునిచ్చే అవకాశం కూడా ఉంది. ఏదైతే ప్రధాని మోడీని టార్గెట్ ఇస్తూ విభజన హామీలను ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు అని చెప్పేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనల హోరైతే వేడెక్కింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయ పరంగా వాతావరణం కూడా వేడెక్కిన పరిస్థితులు అయితే ఉన్నాయి శిరీష. రైట్. అలాగే ఈ రోజు ప్రధాని కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు సభలో. కుటుంబ పాలన, లిక్కర్ స్కామ్ అని ఇండైరెక్ట్ గా కేసీఆర్ కుటుంబ సభ్యులను కూడా ఘాటైన వ్యాఖ్యలతో విమర్శించడం జరిగింది. ఈ ప్రైవేటీకరణను బీజేపీ ప్రోత్సహించట్లేదు, మేము చెప్పాము అది ప్రైవేటీకరణ కాదు అని కొంతమంది నాయకులు అయితే చెప్తూ ఉన్నారు బీజేపీ తరఫున. కానీ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఇది ప్రైవేట్ పరం చేస్తారు అన్నట్టుగానే అది ఎక్కువగా దాన్ని పాపగండా చేసి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వివరాలేంటి? మోదీ చేసిన వ్యాఖ్యలు అంటే ఇండైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఒక వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్పొచ్చు. నిన్న బండి సంజయ్ బెయిల్ నుంచి విడుదలైన అనంతరం మోదీ, అమిత్ షా తో పాటు నడ్డా, స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు కూడా ఫోన్ చేసి తనతో పర్సనల్ గా మాట్లాడి గో అహెడ్, మీకు మేము ఏదైతే తెలంగాణలో చాప కింద నేరులాగా విస్తరిస్తుంది బీజేపీ పార్టీ, రోజు రోజుకి పొలిటికల్ గా బలంగా చెందుతుంది. అయితే ఇలాంటి క్రమంలో బీజేపీకి అడ్డుకట్ట వేయాలనే ఆలోచనతో అధికార బీఆర్ఎస్ పార్టీ అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంగా కావాలనే దురుద్దేశపూర్వకంగా పొలిటికల్ మైలేజ్ ఏదైతే బీజేపీ రోజు రోజు బలం పెరుగుతుందో దానికి అడ్డుకట్ట వేయాలైతే చేస్తున్నారు. ప్రతి అంశంలో కూడా విభేదిస్తున్నారు. 10వ తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా
అసలు ఏది 9:30 గంటల ప్రాంతంలో పేపర్ లీక్ ఏదైతే పరీక్ష జరుగుతుందో 11:30 గంటలకు బండి సంజయ్ ఫోన్ కి ఆ పేపర్ రావడం అనేది జరిగింది. దీంట్లో ఎలాంటి ఇన్వాల్వ్ లేకుండానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కావాలని ఇన్వాల్వ్ చేసి A1 గా ప్రధాన నిందితునిగా చూపెట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇలాంటి ఏదైతే బీజేపీకి మైలేజ్ పెరగకుండా ఉండడం కొరకు అధికార బీఆర్ఎస్ పార్టీ కొన్ని చలాకీ అవి మొత్తం చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు.